ఆంధ్రప్రదేశ్లో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2029 కల్లా ఒక కొత్త అధ్యాయం సృష్టించబోతున్నారా? గతంలో కన్నా భిన్నంగా తన వ్యూహాలు రూట్ ఉంటుందా ఈసారి అనేది ఇప్పుడు కొత్తగా బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పొత్తులో ఉంది బీజేపీ జనసేనతో. ముగ్గురం ఇలాగే కలిసి ఉంటేనే మనం మళ్ళీ గెలుస్తామని బలంగా కోరుకుంటున్నారు అంటున్నారు డైరెక్ట్ కూడా. జగన్ అధికారంలోకి రాకూడదు అంటే మనం ముగ్గురం ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కలిసే ఉండాలి అంటున్నారు. మరి ఇదే తరుణంలో జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒంటరిగా వీళ్ళందరినీ ఎదుర్కొని మళ్ళీ నెగ్గాలి అంటే సాధ్యమవుతుందా? వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే పొత్తు అవకాశాల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. 2029 ఎన్నికల వ్యూహాలపై సమగ్ర విశ్లేషణలు చాలామంది ఓ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్తే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ తలపతి టీవీకే పార్టీ తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ కాంగ్రెస్తో ఎలాగైతే కలిశారో జగన్ అలా కలిస్తేనే బాగుంటుంది లేదంటే కలుస్తాడు అనే వార్తలకు వాస్తవానికి ఏదైనా క్యాలిక్యులేషన్ ఉందా ఇక్కడ అంటే నిజానికి వాస్తవానికి ఇక్కడ అసలు క్యాలిక్యులేషనే పనికిరాదు. అక్కడ టీవీకే పరిస్థితి వేరు, విజయ్ పరిస్థితి వేరు కాబట్టి అది వేరే విషయం. కానీ వైసీపీ రూట్ మార్చడానికి కారణాలు కనబడుతున్నాయా అంటే పెద్దగా ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఉంటున్నది మన ముగ్గురం కలిసి ఉంటే ఏదో ప్రజలకు మేలు చేయొచ్చు అనేది కాదు. మన ముగ్గురులో ఎవరం విడిపోయి మనం ఎవరికి వరం ఇండిపెండెంట్గా పోతే అది జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు, దాంట్లో డౌటే లేదన్నది వాళ్ళకి తెలిసిన అతిపెద్ద భయంకరమైన నిజం. ఒంటరిగా పోరాడితే మనం జగన్కు ఎదుర్కోలేము, జగన్ ముందు నిలబడలేము అన్నది తెలుసు కాబట్టే ముగ్గురం కలవాలి, ముగ్గురం ఈ తిట్టుకున్నా కొట్టుకున్నా అధికారం ముఖ్యం కాబట్టి ముగ్గురం ఇలాగే ఉండాలనేది వాళ్ళ వ్యూహం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఉన్న శక్తిని ఇండిపెండెంట్ బలాన్ని మరింత పెంచే వ్యూహంలో భాగంగానే అడుగులు వేస్తున్నారు తప్ప పొత్తులకు పోయే ఆస్కారం ఈ పొద్దు ప్రస్తుతం వరకు లేదు, ఉండదు అనేది క్లియర్గా తెలుస్తోంది. టీవీకే పార్టీ అధినేత తమిళనాడులో విజయ్ కూడా తను సింగిల్గానే అధికారంలోకి రావాలని ఏకంగా సింగిల్గానే ముందుకు పోయాడు. కానీ అనుకోకుండా తనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అందడంలో కాస్త వెనకడుగు పడ్డాడు కాబట్టి గెలిచిన సీట్లలో ఆయనకు కొందరు మద్దతు ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆయన ఇతర పార్టీలతో కాంగ్రెస్తో జతగట్టే పరిస్థితి వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం సింగిల్గానే పోతాడు, సింగిల్గానే ముందుకు పోవాలి అనేది కూడా చాలామంది గట్టిగానే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ కూడా దానికి సిద్ధంగానే ఉంటారు. బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు మోదీ సర్కార్తో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రేపొద్దున అధికారంలోకి వచ్చినా వాళ్ళు కేంద్రంలో అధికారంలో బీజేపీ పెద్దలు ఉన్నా కేంద్రంలో లేకపోయినా తను సత్సంబంధాలు మాత్రం రాజకీయంగా అతీతంగా బీజేపీ వైపే ఉంటాయనేది తను చాలా కుండబద్దలు కొట్టిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ తన బద్ధ శత్రువు, తనను ఇబ్బంది పెట్టిన పార్టీ, తనను ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేసిన పార్టీకి ఎప్పుడు తాను మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు, అది రాజకీయంగా కానీ ఇంకోటి కానీ అని తేల్చి చెప్పారు. ఇక నిజంగా కాంగ్రెస్ పార్టీకి అసలు పొత్తు పోవాల్సిన అవసరం జగన్కి ఏముంది? జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యంత బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చాలా పటిష్టంగా చాలా బలంగా నిలబడి ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. 40% ఓటు బ్యాంకు కలిగిన పార్టీ, మామూలు పార్టీ కాదు. మరి అలాంటప్పుడు జగన్కు కాంగ్రెస్తో అవసరం ఏముంది? ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు హైకమాండ్కి ఇప్పుడు జగన్ అవసరం చాలా ఉంది. జగన్ను కలిసేందుకు కూడా అనేక రకాలుగా వాళ్ళు పోటీ పడుతున్నట్టు సమాచారం. జగన్ అపాయింట్మెంట్ ఇస్తే జగన్ అంగీకారం తెలిపితే ఏదో రకంగా జగన్తో జతగట్టి జగన్ ఇమేజ్తో మనం ఆ అధికారంలోకి రాగలగాలి అని చూస్తున్నారు. కానీ అసలు కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో లోక్సభలో మొత్తం అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ చూస్తే వాళ్ళు ఎన్ని గెలిచారు ఏంటని చూస్తే నిజంగా షాక్ అవుతారు. అసెంబ్లీలో 175 నియోజకవర్గాలకు గాను వాళ్ళకు వచ్చిన సంఖ్య 0. అంటే ఎక్కడ వాళ్ళు అసలు ఎమ్మెల్యేగా కూడా ఎవడు కూడా ఓటేసి గెలిపించే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. ఇక లోక్సభలో మొత్తం 25 ఉంటే అక్కడ కూడా 0, ఒక్కరంటే ఒకరికి గెలవలేదు. అంటే షర్మిల గారి నాయకత్వంతో కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేసినప్పటికీ కనీసం ఓటు బ్యాంకు కూడా లేకుండా పోయింది. ఓటు షేరు -2.7 ఓట్ల షేరు మాత్రమే సాధించగలిగింది. ఇలాంటి ఒక పార్టీతో జగన్కి అవసరం ఏముంది? అక్కడ 40% ఉన్న పార్టీ. అవును, కాంగ్రెస్కు ఒక 10% అధికారంలోకి వచ్చే లేకపోయినా 10% ఓటు షేర్ ఉందో 11-12% ఉందంటే జగన్కు ఆల్రెడీ ఉన్న 40%కి అది 11-12 అంటే దాదాపు 53-54 అంటే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారులే అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ అసలు 0.00 ఉన్నారు. ఎమ్మెల్యేలు 0, మా ఎంపీలు 0, ఒక్కడు గెలిచిందే లేదు. మా గెలవని పార్టీని పట్టుకొని మనం ఎందుకు పైకి తీసుకొస్తారు? ఎవడు తీసుకురా. కానీ ఇక్కడ టీవీకే విజయ్తో జగన్ కంపేర్ చేయడం తప్పు. ఎందుకంటే జగన్ది విజయ్ది పరిస్థితుల మధ్య చాలా తేడా ఉంది. విజయ్ తలపతి టీవీకే ఒంటరిగా పోటీ చేసి తన బలం నిరూపించుకున్నాక మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఆయనకి ఇబ్బంది జరిగింది. మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్తో వెళ్లాల్సిన పరిస్థితి దారుణంగా వచ్చింది.
కానీ జగన్ పరిస్థితి వేరు. జగన్ ఇప్పటికే 2024లో ఒంటరిగా పోటీ చేసి కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు ఓడిపోయారు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓడిపోయిన జగన్కేమో 39.4% ఓటు షేర్ ఉంది. కూటమికేమో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల జగన్ అంత దారుణంగా సీట్లు కోల్పోయారు తప్ప 2029లో కూడా ఈ 3 పార్టీలు కలిసి ఉంటే ఒంటరిగా వాటిని ఎదుర్కోవడం జగన్కు చాలా కష్టం. అది అందరికీ తెలుసు. కానీ ఈ కష్టంలో గెలవాలనేదే జగన్ కసి. ఇన్నాళ్ళు జగన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఏపీలో బీజేపీ నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ పూర్తిగా చంద్రబాబుకి ఉండే అవకాశం ఉంది. జగన్పై ఉన్న పాత సిబిఐ, ఈడీ కేసులు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతారా? ఇలాంటి టైంలో కేంద్రం బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్, ఎన్డీఏ కూటమి వైపు వెళ్తే తనకు జాతీయ స్థాయిలో పొలిటికల్ రక్షణ దొరుకుతుందని జగన్ అక్కడ ఇంపాసిబుల్. అలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ పార్టీ వైపు పోరు. ఆయన ఏదున్నా ఒంటరిగానే పోరాడుతారు, ఒంటరిగానే ముందుకు వెళ్తారు. కాంగ్రెస్ పార్టీకి అసలు 2% కూడా సరిగ్గా లేని కాంగ్రెస్ పార్టీతో జతగట్టాలన్న ఆలోచనే తప్పు. ఎలాంటి ఓటు బ్యాంకు లేని వాళ్ళతో జతగట్టాల్సిన అవసరం జగన్ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి లేనప్పుడు అసలు ఇది పని చేయని అంశం. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్తో కాదు కానీ కూటమిలో ఉన్న ఈ 3 పార్టీలను ఎదుర్కొని ఢీకొని వాళ్ళ ముందు గెలిస్తే దేశ చరిత్రలో అత్యంత లార్జెస్ట్ గెలుపు అవుతుంది. ఒక సమాజానికి ఒక అద్భుతం మెసేజ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఎవడెవడు ఎంతమంది ఇప్పుడు టీవీకే విజయ్ పార్టీ కూడా గెలవడం అంత ఆశామాషి విషయం కాదు, అది ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఈరోజు జగన్ విజయ్ అక్కడ తమిళనాడులో గెలిచాడు. అది కూడా పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో గెలిచాడు. మొదటిసారి ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఎంత స్పీడ్గా గ్రోత్ ఉందో చూడండి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతను బ్యాలెన్స్డ్గా ప్రజల మధ్యకి తీసుకుపోవడంలో పాస్ అవుతే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది.